సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ సమావేశం కానున్నాయి. శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందే అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం కానున్న మంత్రివర్గం కులగణన సర్వే ఎస్సీ కమిషన్ నివేదికలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 కీలక అంశాలపై చర్చించేందుకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చించి ఆమోదముద్ర వేసేందుకు ఉభయ సభలు భేటీ కానున్నాయి. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ 2 అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. జనాభాకు తగినట్టుగా నిధుల కేటాయింపు, అభివృద్ధి పథకాల అమలు, విద్య, ఉద్యోగ అవకాశాల కల్పన జరగడం లేదన్న భావన బీసీల్లో ఉంది. అధికారంలోకి వస్తే సామాజిక వర్గాల వారీగా ఎంత జనాభా ఉంటే ఆ మేరకు నిధులు, మెరుగైన అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందుకోసం కులగణన చేపడతామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో 1,00,000 మంది అధికార యంత్రాంగంతో కులగణన సర్వేను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ సామాజిక ఆర్థిక సర్వే నివేదికలోని వివరాలను మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే వెల్లడించింది. ఈ నివేదికను అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంపైన సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ నివేదికపైన ఇవాళే అసెంబ్లీలో చర్చ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలు కోసం ఏర్పాటైన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదికను అందజేసింది. ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని ఈ కమిషన్ సిఫారసు చేసినట్టు సమాచారం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుని ఈ మేరకు నివేదించినట్టు తెలుస్తోంది. తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, 2వ కేటగిరీలో మాదిగ ఉపకులాలు, 3వ కేటగిరీలో మాల ఉపకులాలు, 4వ కేటగిరీలో ఇతర ఉపకులాలను చేర్చినట్టు సమాచారం. ఈ నివేదికపై 2 దఫాలుగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశమైంది. ఇందులోని అంశాలు, సిఫార్సులపై అంతా కలిసి చర్చించారు. ఈ నివేదికను ఇవాళ మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనుండగా ఇదే 2 అంశాలపై శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేస్తారు.